హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. కార్తీక మాసంలో కార్తీక మాసానికి సంబంధించిన వీడియోస్ అన్ని మనం చేస్తా ఉన్నాం కదా. ఈ రోజు అందులో భాగంగా ఆకాశ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, ఏ టైంకి పెట్టుకోవాలి, వాటన్నిటి గురించి అయితే గనక వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆకాశ దీపం లేని పక్షంలో ఆల్టర్నేట్ గా ఏ ఆప్షన్స్ యూజ్ చేయాలి, ఈ వీటన్నిటి గురించి అయితే గనక ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం చదివినా వినినా కూడా మనకి చక్కగా మంచి పుణ్య ఫలితం అయితే గనక వస్తది. కాబట్టి కార్తీక మాసానికి సంబంధించి అధ్యాయాలు 6 అధ్యాయాలు కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే గనక కామెంట్ చేయండి. అలాగే అన్ని డౌట్స్ క్లారిఫైగా క్లియర్‌గా చెప్తూ ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశాను కార్తీక మాసానికి సంబంధించి. వీటినన్నిటిని అయితే చూడండి. ఇప్పుడు ముందుగా అయితే గనక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చూపిచ్చే ల్యాంప్ దివాళీకి మా తమ్ముడికి ఆఫీస్‌లో గిఫ్ట్ ఇత్తే అది తీసుకున్నా. ఇప్పుడు చూపిచ్చే 2 ల్యాంపులు కూడా దివాళీ గిఫ్ట్సే అన్నమాట. వాటిని నేను ఇలాగ యూజ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలాంటివి కావాలంటే మనకి డీమార్ట్‌లో అవైలబిలిటీగా ఉంటాయి. రూ. 99 దగ్గర నుంచి 300 కాస్ట్ వరకు ఉన్నాయి. లేదనుకుంటే మనకి మట్టి ప్రమిదలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఆకాశ దీపం అని అడిగితే గనక ఇస్తారు. ఇప్పుడు అన్ని చోట్ల అయితే గనక దొరుకుతున్నాయి. మీరొకసారి పెట్టుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇంకో దీపం అన్నాను కదా. ఇలాగా ఇదేంటంటే మనకి ఆకాశ దీపం అంటే మనకి వేలాడుతూ ఉండాలి కదా. అలా కాకుండా అలాంటివి ఏ ఆప్షన్స్ లేవు అన్నప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని మనం బాల్కనీలో లేదంటే గనక మేడ పైన గోడ దగ్గర అయితే గనక పెట్టుకోవచ్చు. లేదు అది కూడా ఈ 3 ఆప్షన్స్ కాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఒక ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదలో దీపం పెట్టుకొని కూడా మనం ఆకాశ దీపంగా భావించి పెట్టొచ్చు. అలాగే ఈ ఆకాశ దీపానికి ఏంటంటే నేను విన్నా కదనమాట. అయితే ఇది మనకి పితృదేవతలు తిరుగుతా ఉంటారు కదా. ఆ పితృదేవతలకి మనం దారి చూపినట్టు అయితదంట. అందు గురించని చెప్పి ఈ ఆకాశ దీపాన్ని మనం పెడుతూ ఉంటాం. అయితే ఇందులో ఎన్ని ఒత్తులెయ్యాలి అన్న డౌట్ కూడా వస్తది కదా. మనం 2 దగ్గర నుంచి ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు 8 మనకున్న దిక్కులు అన్నిట్లికి సంబంధించి అన్ని దిక్కులకి రెండేసి ఒత్తులైతే గనక పెట్టుకోవచ్చనమాట. పితృదేవతలు చూస్తారు అని చెప్పి ఇలాగ చెప్తా ఉంటారు. మనకి ఇక్కడ ఒకవేళ అది కాకపోయినా మామూలుగా దీపం ఎక్కడైనా వెలుగుతుంది అంటే మనకి దారి తప్పిపోయిన వాళ్ళకి గాని, ఎవరికైనా ఇక్కడ దీపం ఉంది అన్నదైతే గనక తెలుస్తది. లేదంటే గనక ఒకవేళ ఏదైనా చెడు శక్తులున్నా ఇక్కడ దీపం వెలుగుతా ఉంటే చెడు శక్తులు కూడా రావు అని చెప్పి అంటా ఉంటారు కదా. అలాగా వాటి నిమిత్తానికి కూడా మనం ఇలా దీపాన్ననేది రోజు పెట్టుకోవచ్చు. అలాగే ఈ దీపం ఎంతసేపు వెలగాలంటే మనం ఈవినింగ్ టైం పెట్టుకోవాలి. అలాగే ఈవినింగ్ టైం అంటే ఎప్పుడు అనని కూడా అడుగుతున్నారు. ఈవినింగ్ 6:30 తర్వాత ప్రదోష కాలంలో అయితే గనక మనం పెట్టుకుంటే సరిపోతది. మనం దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాం కదా. ఆ దీపం పెట్టుకునే టైంలో ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు వీలు కుదిరిందనుకోండి ప్రతి శివాలయంలోను, విష్ణువాలయాల్లోనూ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ ఆకాశ దీపాన్ని తప్పకుండా అంటే తప్పకుండా వెలిగిస్తారనమాట. మీకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్లి చూడండి. లేని పక్షాన మనం రోజు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఇప్పుడు నేను ఏదైతే ల్యాంప్ తీసుకున్నానో ఆ ల్యాంప్‌లోకి సరిపడేటట్టుగా చిన్న దీపాన్నయితే గనక తీసుకున్నాననమాట. మీ దగ్గర మీరు తీసుకునే దాన్ని బట్టి ఆ సైజునయితే గనక పెట్టుకోండి. అందులో కింద చిన్న ప్లేట్ పెట్టి దాంట్లో దీపంకి నూనె వేసి ఒత్తేసైతే గనక పెట్టుకుంటున్నా. మీరు పువ్వొత్తులు కావాలన్నా పువ్వొత్తులు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా పొడుగొత్తులు కూడా వేసుకోవచ్చు. 2 ఒత్తులు కలిపి 2 ఒత్తుల దగ్గర నుంచి మీకు ఆపై ఎన్ని ఒత్తులు వేయాలన్నది మీ ఇష్టం అనమాట. అలాగే నేను ఏదైతే ల్యాంప్ పెట్టుకుంటున్నానో దానికి పసుపు, కుంకుమ బొట్టులైతే పెట్టుకొని ఆ ల్యాంప్‌లోనే పసుపు, కుంకుమ, అక్షింతలు, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ మనకి పంచోపచారాలు ఏవైతే ఉన్నాయో అన్ని దీపానికి ఖచ్చితంగా చూపించాలన్నమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పుష్పం, నైవేద్యం, దీపం, ధూపం, హారతి ఇలాగా అన్ని రకాలవి కూడా మనం దీపానికి ఇచ్చుకోవాలి. మనకి ఇవి దేవుడి దగ్గర దీపంని ఎంత పవిత్రంగా చూస్తా ఉంటామో, అలాగే ఈ దీపాన్ని కూడా పవిత్రంగా అలాగే పెట్టుకోవాలి. అలాగే కార్తీక మాసంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటేంటంటే, దీపము మనం వెలిగిస్తున్నప్పుడు కొండెక్కిపోయినా, లేదంటే అక్కడ మనం ఆ టైంలో ఉన్నప్పుడే కొండెక్కిపోయినా, ఎప్పుడు ఏమి టెన్షన్ పడకండి. ఎందుకంటే గాలులు అలా వీస్తూ ఉన్నాయి కాబట్టి అలా కొండెక్కిపోతదనమాట. దాన్ని నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. నేను ప్రతి వీడియోలో ఈ పాయింట్ అయితే గనక మీకు చెప్తానే వస్తున్నాను. ఇలాగ పెట్టుకున్న తర్వాత నేను దీపానికి ఇలా పసుపు, కుంకుమ, అక్షింతలన్నీ వేసుకొని, ఆ దీప జ్యోతికేంటంటే, ఆ ఆకాశ దీపానికి నమస్కారం చేసుకోవాలనమాట.
మన పితృదేవతలు ఇక్కడే తిరుగుతా ఉంటే వాళ్ళకి ఆత్మకి శాంతి కలిగేటట్టు మేము వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామని చెప్తున్నట్టు. అలాగే మనం దేవుడు ధ్యానం చేసుకుంటున్నాము. ఈ కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం చదువుకుంటున్నట్టు, కార్తీక దీపం పెడుతున్నాము. కార్తీక మాసంలో మనం తెలిసి గాని, తెలియక గాని ఏ తప్పులు చేసినా కార్తీక మాసంలో దీపం పెట్టుకుంటే గనక మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నిట్లి కూడా క్షమాపణ అనేది దొరుకుతదనమాట. దాన్ని వివరిస్తూ కథలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే గనక మీరు నేనిక్కడ ఈ ల్యాంప్‌లో చూపిస్తున్నాను కదా! మీరు ఇక్కడ ఏ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా ఆ ప్రొసీజర్‌లో అంటే ఏ దీపం పెట్టుకున్నా నేనిక్కడ 3 రకాల దీపాలైతే గనక చూపిచ్చాను కదా! ఆ 3 రకాల ల్యాంపుల్లో మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే గనక ఫాలో అవ్వండి. నేనిప్పుడు దీపంకి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, గంధం, నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం ఇచ్చుకున్నాను. తర్వాత మళ్ళీ హారతి కూడా ఇచ్చుకుంటున్నాననమాట. ఇలా వీటినన్నిటిని ఇచ్చుకొని ఈ ఆకాశ దీపానికి చక్కగా అన్ని పూజలు చేసిన తర్వాత మీరు మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే అక్కడ పెట్టుకోండి. అలాగే మీ దీపాన్ని పెట్టేటప్పుడు మనం గాలిలోకి పెడతా ఉంటాం కాబట్టి రాధారమణ గోవింద గోవింద, ఓం శ్రీ కార్తీక దామోదర గోవింద గోవింద, ఓం నమః శివాయ అనుకుంటూ స్వామికి సంబంధించిన ఆహ్, ఏవైతే కీర్తనలు మీకొచ్చో అవి అనుకుంటా ఆకాశ దీపాన్ని పెట్టండి. మన గుడిలో లాగుతా ఉంటారు కదా! ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని లాగి ఆకాశ దీపానికి ధ్వజస్తంభానికి పెట్టిన తర్వాత ఆకాశ దీపాన్ని చూసి ఏ విధంగా అయితే మనం నమస్కారం చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనకి ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే అక్కడ ఆ ప్లేస్‌లో అయితే గనక పెట్టుకొని మనం దీపాన్ని ఆ విధంగా నమస్కారం చేసుకుంటా ఉండాలనమాట. రోజు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎటువంటి అభ్యంతరం అయితే గనక ఉండదు. కాబట్టి మీరు అలా ఫాలో అవ్వండి. అలాగే నేను ఈ ల్యాంప్‌కి పైన నాకు ప్లేట్ ఏమీ రాలేదనమాట. నా దగ్గర దీనికి సరిపడేంత స్టీల్ ప్లేట్లు లేవు. అందు గురించని చెప్పి ఒక పేపర్ షీట్‌ని మందంగా ఉండేది తీసుకొని కట్ చేసుకొనైతే పెట్టుకున్నా. అంటే దీపం కొండెక్కిపోకుండా ఉండడం కోసం అనమాట. ఇలాగా మీరు ప్లేస్ లేదు అనుకుంటే బాల్కనీలో పెట్టుకోవచ్చు. లేదంటే మేడ మీద, గోడ మీద పెట్టుకోవచ్చు. లేదంటే బట్టల తీగలకైతే నేను పెట్టుకున్నా. అలాగే నాకు పైన ఇంకొక లింక్ ఉంది గానీ దానికి పెట్టుకుంటే నాకు అందదనమాట. అందు గురించని చెప్పి నేను ఇలాగ పెట్టుకున్నా. మనం తులసం దగ్గర ఇలా పెట్టుకున్నాం కదా! ఇలా కూడా మనం ఆకాశ దీపాన్నయితే గనక పెట్టుకోవచ్చనమాట. ఇలాగ నేను ఈ విధంగా ఆకాశ దీపాన్ని పెట్టుకున్నాను. మీరు కూడా రోజు ఈ విధంగా పెట్టుకోండి. ఆకాశ దీపం పెట్టుకున్న తర్వాత మనం లైట్ ఆఫ్ చేసిన తర్వాత అవి చూస్తా ఉంటే గనక చాలా అంటే చాలా అందంగా అనిపిస్తదనమాట. ఇప్పుడు మీకు హూక్ చూపిస్తున్నాను కదా! ఆ హూక్ పెట్టుకోవచ్చు కానీ అది పైకుంది. దానికి ఆల్టర్‌నేట్ మళ్ళీ ఆలోచించాలి. ఎందుకు ఇదైతే నాకు చాలా సింపుల్‌గా ఉంటదని చెప్పి ఇంక నేను ఇది ఫాలో అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.